నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అనేక అంశాలపైన చర్చించిండు. కొత్త ఇన్ఛార్జ్ కూడా ఇవాళ నియామకమయ్యారు. ఎట్లా ఉండబోతోంది? నెక్స్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మారబోతా ఉందా? ఖచ్చితంగా కార్యకర్తలు అందరిలో కూడా ఇంకా కొత్త జోష్ కూడా ఉంది. పాత ఇన్ఛార్జ్తో హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ఈమె నిరాడంబరత అని అంటే ఇప్పుడు రావడం కూడా చూసారు, పోవడం కూడా చూసారు. ట్రైన్లలో రావడము, బొకే లాంటివి కూడా తీసుకోకపోవడం. గాంధీ భవన్లో ఒక ఫ్లెక్సీ కనిపిస్తలేదు నీకు. ఫ్లెక్సీలకు కానీ, టైం వేస్ట్కి కానీ, అనవసరమైనటువంటి ఖర్చులకు కానీ ఆమె వ్యతిరేకము. కష్టపడ్డటువంటి కార్యకర్తలకు గుర్తింపునియాలి. అదేవిధంగా మరి క్షేత్రస్థాయి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బిల్డప్ చేయాలనేటటువంటి ఆ కసి ఆ మనిషి లోపల ఉంటుంది. అది కూడా ఇట్లా వెరీ సింపుల్గా. దీంట్లో బ్యాక్గ్రౌండ్లు పెద్ద పాలిటీషియన్ కొడుకో లేకపోతే ఇంకొకరు కాబట్టి వాళ్ళకి ఏదో ఎర్రతివాజీలు వేసామనేటటువంటి సిస్టమ్కి ఆమె పూర్తిగా వ్యతిరేకము. క్షేత్రస్థాయిలో ఉండి కష్టపడుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా మీ కష్టాన్ని చూసేటటువంటి అధిష్టానము ఖచ్చితంగా గాంధీ భవన్లో ఇన్ఛార్జ్ రూపకంగా ఉన్నారు అనేటటువంటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఓకేనా. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కిషన్ రెడ్డి చీకటి దోస్తు ఓడిపోయినందుకే కిషన్ రెడ్డి బాధపడతా ఉన్నాడు, కానీ తెలంగాణకు అభివృద్ధి చేసే దిశగా ఏం లేదని చెప్తా ఉన్నాడు. కానీ అక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం కేంద్రం నుండి తీయవలసిన నిధులు మేము తెస్తున్నాం, సంతృప్తిగా ఉంది మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. అలా ముఖం ఉంది, ఏముందని చెప్పి మనం అడిగినాం. మనం పిఎం ఆవాస్ యోజన అంటే గ్రామీణ గృహాలకు సంబంధించి కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇస్తే మనకు సహకారంగా ఉంటుందని అన్నాం. అది కూడా వచ్చే పైసలు ఎన్నబ్బా. మనము సపోజ్ 5 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తున్నాం, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు అయితేనే 6 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. ఆ 6 లక్షలలో కూడా వాళ్ళు ఇచ్చేటటువంటిది కేంద్రం సహకారము గ్రామీణ గృహ పథకం కింద 72,000 ఉంటుంది. అవైనా ఒక 20-25 లక్షల ఇండ్లకి రానున్నటువంటి 5 సంవత్సరాలు మేము ఇక్కడ తెలంగాణలో కడదాం అనుకుంటున్నాము, కాబట్టి మీ సహకారం అందించుండ్రి అని అన్నాం. ఏది మరి మన బడ్జెట్లో మనకేం ₹1 చిల్లి గవ్వలే. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారు వీళ్ళు? మనకి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి ఇంకా కూడా విభజన చట్టంలో ఉంటున్నటువంటి హామీలు మాట్లాడుకుంటున్నామంటే ఇంతకు మించినటువంటి నీచం ఏముంటుంది బీజేపీ వాళ్ళకి? మూసి ప్రక్షాళన గురించి అడిగినాము, ఇచ్చినవా? ఇయ్యలే. సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్కి సంబంధించి మనం అడిగినాము, ఏం నువ్వు ఇయ్యలే. రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి అడిగినాము, నువ్వు ఇయ్యలేదు. రీజనల్ రైల్వే గురించి అడిగినాము, ఇయ్యలేదు. ఇప్పుడు ఏమి మెట్రో ఉందో, మెట్రో సెకండ్ ఫేజ్ ఫెయిల్ అయినట్టేనా? అది అడ్డంకి అంటే బీజేపీ వాళ్ళు నిధులు ఇస్తలేరని చెప్పేసి కాంగ్రెస్ దాన్ని మొదలు పెడతారా, లేదంటే అక్కడనే ఆపేస్తుందా? నేను ఒకటే చెప్తా, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నటువంటి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఉంటున్నప్పుడు కట్టినటువంటిది కదా, ఈడ కానీ ఢిల్లీలో కానీ. దాని తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత వెలగబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా, కేంద్రంలో ఉంటున్నటువంటి బీజేపీ అయినా సెకండ్ ఫేజ్ ఉందా మనకి? ఈరోజు ట్రాఫిక్ పెరుగుతుంది, సిటీని దృష్టిలో పెట్టుకొని ఇంకా కనెక్టివిటీస్ కారిడోర్స్ అనేటటువంటి పెంచుకుంటూ పోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఎంత వద్దన్నా కూడా ఇప్పుడు నాగోల్కెంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టినాం, ఎల్బీనగర్కెంచి అటు అంబర్పేట సైడ్ పెట్టినాము, తర్వాత ఇటు ఎంజీబీఎస్కెంచి చంద్రాయణగుట్ట దాకా పెట్టినాము, ఇటు మనము ఏది కోకాపేట సైడ్ కూడా పెట్టినాం, రాయదుర్గంకెంచి కోకాపేట దాకా పెట్టుకున్నాం. ఇట్లా కారిడోర్స్ అన్ని ఎందుకంటే ఇండ్లు పెరుగుకుంటూ పోతున్నాయి, జనాభా పెరుగుకుంటూ పోతున్నప్పుడు జనాలకి సులభతరంగా ట్రావెలింగ్ అనేటటువంటి ఉండాలి. ఆ ముందు చూపేటు బీఆర్ఎస్ పార్టీకి లేకుండే, బీజేపీ కూడా లేకుండే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ మెట్రో ఫేజ్ 2 కావాలని చెప్పి అడుగుతున్నాం. అయితే కిషన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా కాలంలో కట్టెలు పెట్టుకుంటా ఈరోజు తెలంగాణకి ద్రోహం చేస్తుండని చెప్పి నేను చెప్పినాం. ఏదో ₹1 ఇవ్వలేదు మరి. అదే కర్ణాటక, ఈయన మంత్రి కేంద్ర మంత్రి అయిన తర్వాత కర్ణాటకకి ఫేజ్ 2, కర్ణాటక ఏది బెంగళూరు మెట్రో ఫేజ్ 2 ఫేజ్ 3 రెండింటి కూడా నిధులు ఇచ్చారు, అడయింది. అదే మళ్ళీ తమిళనాడు కూడా ఇచ్చారు. మరి తెలంగాణ ఏం ద్రోహం చేసిందండి? హైదరాబాద్ ఏం ద్రోహం చేసింది? బీజేపీ వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని వస్తారు? ఈరోజు మెట్రో కడదామని చెప్పి సంకల్పించుకొని కేంద్రం చుట్టూ తిరుగుతున్నా కూడా నిజం చెప్పాలంటే ప్రదక్షిణలు చేస్తున్నాం మనం. ఎందుకంటే కేంద్రంకి ఇచ్చి రావాల్సినటువంటిది ప్రదక్షిణలు చేస్తే దాన్ని ఎట్లా అంటే ఏదో చిన్నగా చూపించేసి ఇన్నిసార్లు తిరిగిండు అని చెప్పి ఎకిల్ చేష్టలు చేసే బీఆర్ఎస్ వాడు, ఇక్కడ మేము ఇయ్యమని చెప్పి బీచ్ పెంచుకొని కూర్చున్న బీజేపీ వాడు. వీళ్ళిద్దరితోటి తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టము, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ప్రజలు చూడాల్సినటువంటి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నాడని చెప్పేసి కల్వకుంట్ల కవిత చెప్తున్నటువంటి సందర్భం. ఇక ఆమె గురించి ఎవరు మాట్లాడతారు? ఆమె ఏదో అన్నదిగా వాళ్ళ ఇంటి పేరు ఏదో కట్టుబాట్ల, కల్వకుంట్ల కాదు మాది కట్టుబాట్ల కుటుంబం. మీది ఎంత కట్టుబాట్ల కుటుంబమో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోనే తెలుసు. మీది కట్టుబాట్ల కుటుంబం కాదు, మీది కాల్వలు కుంటల పేరు మీద కట్టలు సంపాదించుకున్న కుటుంబం మీది. ఇది తెలంగాణకు మొత్తం కూడా తెలుసు. తెలంగాణ వనరులను మొత్తం ఏ పంచభూతాలను వదిలిపెట్టకుండా పీకదిన్నటువంటి కట్టల కుటుంబం కదా, అవినీతి కట్టల కుటుంబం. ఇక కవితమ్మకి కూడా మనం రెస్పాండ్ అయ్యకుండా పోతే ఎట్లా చెప్పు? వాళ్ళకి ఏదో అంతర్గతంగా పడక వాళ్ళ సొంత నియోజకవర్గాల
ఎన్నికలకు ఏదో పెంట లేపుతుంది ఆమె తప్ప అంతకుమించి ఆమె గురించి సీరియస్ గా పట్టించుకోవాలి. మూసీ ప్రక్షాళన ఎప్పుడు ప్రారంభమైతే అసలు ప్రారంభమైతే కాదా? కొంతమందిని అక్కడ నుండి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేసిరు, ఇంకొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ పనులు అయిపోతా ఉన్నాయి. కాంగ్రెస్ తో పనులు కాకనే చేతగాక ఏదో హామీలు ఇస్తా ఉంది, మొదలు పెడతా ఉంది, పక్కకు పెడతా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం మీరేమంటారు? ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు, మూసీ ప్రక్షాళన గురించి డిపిఆర్ కావాలన్నారు. అవునా, మరి డిపిఆర్ ఇచ్చినాం. డిపిఆర్ కాదు, ఇప్పుడు గోదావరి ఇటు మూసీకి అనుసంధానం చేయాలి. మనము అనుసంధానం చేస్తే దానికి ఒక 2,000 కోట్ల రూపాయలు ఏమో అయితే అని చెప్పి అది చెప్పినాము. ఎస్టీపీలు మూసీకి అటు ఇటు 55 కిలోమీటర్ల మేరల ఎస్టీపీలు కడితే దానికి ఒక 4,000 కోట్ల రూపాయలు అయితే అన్నాము. తర్వాత వారసత్వ వంతెనల అభివృద్ధికి ఒక 4,000 కోట్లు, తర్వాత గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్లు, మూసీ ఈస్ట్ వెస్ట్ ఎలివేటెడ్ కారిడార్స్కి 10,000 కోట్లు. ఇట్లా జలశక్తి మంత్రి దగ్గరికి, తర్వాత మిగతా అర్బన్ మినిస్టర్ దగ్గరికి, తర్వాత హైవేసు అంటే తెలంగాణకు కావాల్సినటువంటి అన్ని వనరులకి కూడా ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఈ రాష్ట్ర సర్కార్ తీసుకొని పోయి ఇట్లా ఈడ పుల్లలు పెట్టేటోడు కిషన్ రెడ్డి ఉండని చెప్పి ఈడ ఉంటున్నటువంటి MA&UD, ఇది మళ్ళీ చెప్తున్నా, MA&UD, HMDA, GHMC, తర్వాత HMWS అండ్ SB అందరు అధికారులు కూడా పోయి కిషన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మూసీ ప్రక్షాళన ఎందుకోసం కావాలి అనేటటువంటిది, మునిగిపోతున్నటువంటిది. అంతేకాదు హైదరాబాద్ సివరేజ్కి సంబంధించినటువంటిది కూడా టోటల్ ప్రక్షాళన జరగాలి సార్, దానికి కూడా ఇంత బడ్జెట్ అవుతుంది అనేటటువంటిది మనం చెప్పినాం. మరి ఇవన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మన ప్రజలకి మంచి జరగాలి సార్ అనేటటువంటిది చెప్పినాక కూడా, వివరించినాక కూడా ఉల్టా మన ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుకుంటా నువ్వు మాత్రం రూపాయకుంటున్నటువంటి దాన్ని ఏమంటారు, చేతగానోడు అని అంటారు. మరి నా భాషలను అయితే కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు అని అంటారు, తెలంగాణ ద్రోహం చేస్తున్నాడు అని అంటారు, కేసీఆర్ దోస్ అని చెప్పి అని అంటారు. ఇటు రేవంత్ రెడ్డి అసలు సాధ్యంగాని నిధులు అడుగుతా ఉన్నాడు, అందుకే కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి బెంగళూరులో మెట్రో ఫేజ్ 2 సాధ్యంగా నిధులేనా, ఫేజ్ 3 సాధ్యంగా నిధులేనా, లేకపోతే యమునా ప్రక్షాళన మాత్రం సాధ్యంగా అందేనా? మొన్ననే ఢిల్లీ కూడా గెలిచారు కదా, సబర్మతి సాధ్యంగా నిధులా? మీ ప్రాంతాలలో ఉండి చేసుకోనికనేమో సాధ్యమయ్యే నిధులు, హైదరాబాద్కి వచ్చేసరికి మూసీ ప్రక్షాళన అంటే సాధ్యంగా నిధులా? మరి శాతగానోడు ఎందుకు మాట్లాడతావు? బండి పోతే బండి, గుండు పోతే గుండు, లేకపోతే ఇంకోటి పోతే ఇంకోటి అని మేము వచ్చినాక చేస్తాం అభివృద్ధి అని ఎట్లా మాట్లాడతావు? ముందే చెప్తుండు కేంద్రంలో అధికారంలో ఉంటేనే శాతగానోడివి నువ్వు. మేము అదే చెప్తున్నాం. మరి తెలంగాణకు కూడా మనం అడుగుతున్నాము, సాధ్యమయ్యేటటువంటి అంశం ఇది. వాళ్ళ రాష్ట్రాలలో అధికారం ఉన్న కాడనేమో చేసుకుంటారు, కానీ మన తెలంగాణ కనంగానే మాత్రం ఈ బీజేపీ చేస్తలేడు, చెవులో పువ్వులు పెడతారు అని మాటలు నమ్మకూరు అని చెప్పి చెప్తున్నాం. ఓకేనా, RRR కూడా టెండర్కి పిలుస్తారని చెప్పి దాదాపు టెండర్లు ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నా చెప్పారు. గతంలో పేపర్ స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి. ఎందుకు మళ్ళీ ఎక్కడెక్కడ పనులు ఆగిపోయినాయి? ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 20, జూన్ 26, డిసెంబర్ 12, 2024 మూడు సార్లు కూడా నితిన్ గడ్కరీ గారిని కలిసిండు, ఉత్తరాలు రాయడం మొదలుపెట్టిండు, ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ నార్త్కి సంబంధించి మీకు గుర్తుందా, ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ వచ్చి మాట్లాడిండు, రీజనల్ రింగ్ రోడ్ చేసేస్తున్నాం అని అన్నాడు. ఆ మాటలు జనాలు మొత్తం ఓట్లేయాలి అనేటటువంటి దాని గురించి మాత్రమే చెప్పిండు తప్ప ఇప్పటిదాకా కూడా అడుగు ముంగడ పడలేదు. దేనికోసం అనంటే క్యాబినెట్ అప్రూవలే దానికి జరగలేదు. ఈ స్వయాన ఇందాక ముఖ్యమంత్రి గారే చెప్పారు. మరి ఇక్కడ చేస్తామని చెప్పి నేనే కృషి చేసిన అని చెప్పినటువంటి కిషన్ రెడ్డి క్యాబినెట్ అప్రూవల్ కూడా కానటువంటి పరిస్థితికి ఎందుకుందన్నాడా? ఎందుకైతే లేదు పని? నువ్వు చెప్పినటువంటిదే కదా, ఎందుకంటే సహకరిస్తలేని చెప్పి చెప్తావు. నేను డేట్లు కూడా చెప్పిన, అందుకని నువ్వు ఈ మాట అంటావని డేట్లు కూడా చెప్పినాము. ఇప్పుడు ఏ అంశమైనా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేసేటటువంటి రేడియల్ రోడ్లకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు, రీజనల్ రింగ్ రోడే కాదు దాని పొంటి ఉంటున్నటువంటి రీజనల్ రింగ్ రైల్వే అన్నిటిని కూడా ఒక ఆలోచనతోటి, ఒక విజన్ తోటి రేపొద్దున సిటీ పెరిగితే, జనాలు పెరిగితే ఏ క్లస్టర్స్ ఎక్కడ రావాలి, ఏ ఇండస్ట్రీస్ ఎక్కడ రావాలి, ఫార్మా ఎక్కడ రావాలి, హెల్త్ సిటీ ఎక్కడ రావాలి, ఫర్నిచర్ సిటీ ఎక్కడ రావాలి, స్పోర్ట్స్ సిటీలు ఎక్కడ రావాలి, ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు మాత్రమే ఆలోచనలు చేస్తారు. అన్ని ఆలోచనలతోటి ఒక విజనరీ లెక్క ఒక విజన్ డాక్యుమెంట్ తోటి నీ దగ్గరకు వచ్చి నీ సహకారం కావాలంటే నాకు చేత కాదని చెప్పి మాట్లాడుతున్నాను ఈరోజు. అదే మీ రాష్ట్రాలకు పోయేసరికి మాత్రం సబర్మతి సాధ్యమవుతుంది, గంగా సాధ్యమవుతుంది, లేకపోతే యమునా సాధ్యమవుతుంది, లేకపోతే మెట్రో ఫేజ్ 2, ఫేజ్ 3 బెంగళూరు సాధ్యమవుతుంది, లేకపోతే తమిళనాడులో స్టార్ట్ ఏమవుతుంది. తెలంగాణకి ఎందుకు సాధ్యం కాదంటున్నాను నేను. ఇంకోటి అడుగుతున్నాం, మీ ఆస్తి అడుగుతున్నామా, మీ ఆస్తి గిట్ట అడుగుతున్నామా అండి? మేము అడుగుతుంది మన హక్కు. కేంద్రం అనేటటువంటి చేయాల్సినటువంటిది. ఈరోజు కూడా చెప్తా ఉన్నా, హైదరాబాద్లో ఏ మూలనైనా గుండు సూది వేస్తే 3 కిలోమీటర్ల కేంద్రం కట్టినటువంటి సంస్థ ఉంటుంది. అది కాంగ్రెస్ చరిత్ర. నీ ముఖానికి 11 సంవత్సరాలు వచ్చి కట్టినటువంటిది ఏందో చెప్పు కిషన్ రెడ్డి. ఓకే అన్న, ఫైనల్ గా కాంగ్రెస్ ఏదైతే అడుగుతా ఉందో ఈ నిధులు ఒకవేళ కేటాయించకపోతే కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసే దమ్ము కాంగ్రెస్ కుందా అంటే ఏమంటారు?
ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. మీరే అంటారు, ఆ బీఆర్ఎస్ వాడు అంటుండు కదా, ఇప్పుడు ఆ మిసాలని కేటీఆర్ మాట్లాడుతుండు కదా, పోతుండు ఇన్నిసార్లు పోయిండు, 3 రూపాయలు తేలే 30 రూపాయలు తేలే అని చెప్పి మాట్లాడుతుండు. అరే దిక్కుమాలడా, నువ్వు 10 సంవత్సరాలు ఉంటూ నువ్వు 10 పైసలు తేలేదురా, నువ్వు 10 పైసలు తేలే. మేము పోయినాము అంతో ఇంత వరంగల్ ఎయిర్పోర్ట్కి సంబంధించింది అయినా లేకపోతే వరంగల్కి సంబంధించిన అవుటర్ రింగ్ రోడ్ అయినా ఇవన్నీ సాధ్యం చేసుకొని వచ్చినాము. వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్స్ అయినా లేకపోతే ఎప్పుడో దీర్ఘకాలం పెండింగ్ ఉంటున్నటువంటి ఇక్కడ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు ఈరోజు మనం చూస్తలేమా, ఇవన్నీ ఓడి చేసుకుంటూ వచ్చిండు. ఇవి తెలంగాణకి చేయాల్సినటువంటి విభజన చట్టంలో హామీలని అడుగుకుంటూ విజన్ లెక్క ఈ నగరానికి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటిది దానికి కేంద్రం సహకారం ఇవ్వాల్సినటువంటి దానికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ 2 దఫాలు కూడా 30 సార్లు కాకపోతే 300 సార్లు తిరుగుతాం. ఏం చేసిండో చెప్తాం, ఏం చేయలేడో కూడా చెప్తాం. చేసే ఉద్దేశం ఉంటే చేసిందేమని కూడా మేము చేస్తాం, దాచుకునేది ఏముంటుంది ఆడ. ఓకేనా, కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ముందు చూపుగా ఏదైతే టన్నెల్లో ఇట్లా జరుగుతుందని చెప్పేసి దాన్ని సూచించినప్పటికీ కూడా కాంగ్రెస్ ఏదో చేద్దాం ఏదో సాధిద్దామని చెప్పేసి పోయి 8 మంది ప్రాణాలను బలిగొంటా ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భం. అసలు అలా కుటుంబంలో శృతి లేదు. ఒకడు వచ్చేమో ఈ టన్నల్ని మేమే చేసినామని అన్నాడు, అభివృద్ధి మేము 10 సంవత్సరాలు ఇన్ని బడ్జెట్ కేటాయించడం ఒకడొచ్చి అంటుండు. ఒకడొచ్చి మేము 10 సంవత్సరాల ముంగట ఆపేసినాము దీంట్లో డేంజర్ ఉంది కాబట్టి అని అంటాడు. ఇంకొకడేమో 8 మంది చచ్చిపోతే కనీసం ఇప్పటిదాకా స్పందించిన పాపన వాళ్ళు, ఆయనే ప్రతిపక్ష నాయకుడు. ఓకే, ఇప్పటిదాకా స్పందించిండా, మరి నేనైతే చూడలే. నిన్న హరీష్ రావు వెళ్ళింది అక్కడికి. నేను ప్రతిపక్ష నాయకుడు గురించి మాట్లాడుతున్నా, పనికిమాలిన నాయకుడు గురించి మాట్లాడతలేదు. ప్రతిపక్ష నాయకుడు ఉండా, ఆ నాయకుని సైనికులే వీళ్ళంతా కదా, ఎవరు సైనికుల సంగతి మాట్లాడతలేను. అసలు ఏడి రాబోతా ఉన్నంట త్వరలో. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇదే అక్కడ శ్రీశైలం దగ్గర పేలినయి అనేటటువంటిది విన్నప్పుడు ఇక్కడ మనుషులు చచ్చిపోయారంట, పోతుంటే కనీసం పోనీ అన్నటువంటి పరిస్థితి. నీకు ఇటు అట్లాంటి పరిస్థితి ఉండేనా? పంపించినాం కదా, ఆడ ఏం లేక నువ్వే పక్కకు కూర్చొని డ్రామాలు చేసిపోయినావు. ఏముంటుంది ఆడికి పోయి చేనికి, నువ్వు డ్రామాలు తప్ప నువ్వు చేనికి ఏం లేదు. చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అయినా ఎస్డీఆర్ఎఫ్ అయినా లేకపోతే సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళైనా లేకపోతే ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళైనా అక్కడ ముఖ్యమంత్రి గారు మినిట్ టు మినిట్ రివ్యూ తీసుకుంటూ దేవుడి దయ వాళ్ళు బతకాలనేటటువంటి ఆశతోటి ఏ ప్రయత్నాన్ని కూడా వదిలిపెట్టకుండా మన శక్తి వంచన అనేటటువంటిది, మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉంటే గంత వాడుతున్నాం అబ్బా, అన్ని వడ్డుతున్నాం ఈ కాడ. ఇంతకు మించిన ప్రయత్నం ఇంకెవరైనా చేస్తే కూడా సలహాలు అట్లా కూడా ఏమైనా ఉంటే చేద్దాం మనం. కానీ నేను నీ విషయం ఏమంటున్నానంటే, గతంలో కొండగట్టు బస్సు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే కనీసం పలకరించిన పాపన పోయినరా? మాసాపేట కాడ పిల్లలు రైలు దానితో గుద్దుకొని చచ్చిపోయినప్పుడు కనీసం పలకరించిన పాపన పోయినరా? ఉల్టా ప్రశ్నిస్తే టిప్పర్లతో తొక్కి చంపించిన ఈ దుర్మార్గులు ఈరోజు వచ్చి ఆయన పేరు ఏమన్నాడు, మా ముఖ్యమంత్రి గారిని ఇంటి పేరు మార్చిండు. ఏది యనమల రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నాడు. ఎగవేతల రేవంత్ రెడ్డి కాదు, మాటిస్తా నిలబడే రేవంత్ రెడ్డి ఆయన, అది ప్రపంచానికి మొత్తం తెలుసు. కానీ నీది తన్నీరు హరీష్ రావు కాదు, నువ్వు ముసలి కన్నీరు హరీష్ రావు. అర్థమవుతుందా? నీ ముసలి కన్నీరు ఏందో అందరికీ తెలుసు. వెనకడికి అగ్గిపేటల రాజకీయమో తెలుసు, తర్వాత మల్లన్న సాగర్ల మనుషుల్ని మూసేసింది తెలుసు, తర్వాత నువ్వు చేసినటువంటి కాళేశ్వరం కుంభకోణాలు కూడా తెలుసు హరీష్ రావు. నువ్వు ముఖ్యమంత్రి గారి ఇష్టం వచ్చినట్టు పేల్దామని అనుకుంటే నడవ నియం కూడా. ఓకే, ఫైనల్ గా కాంగ్రెస్ లో విషయం, ఎస్ఎల్బీసీని ఎట్టి పరిస్థితులలో ఈ ప్రమాదాన్ని చూపించేసి ఆపి నల్లగొండ జిల్లా ప్రజల నోట్ల మన్నుగొట్టేటువంటి కుట్రలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దానికి వెనక మరలా మరి బీజేపీ స్టాండ్ ఏముంది అనేటటువంటి స్పష్టం చేయాలి. ఒకటి, ఈ దొంగలని బీఆర్ఎస్ పార్టీని గత 10 సంవత్సరాలు ప్రాజెక్ట్ని పండబెట్టినటువంటి వాళ్ళు ఈరోజు రేపొద్దున రైతులకి ఒక ఆశలని చిగురించేటట్టుగా మేము ఒక ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని పోతుంటే దాన్ని ఖరాబ్ చేసేటటువంటి కుట్రలు చేస్తుండ్రు. ఇది ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుకుంటాను. ఓకే అండి, ఫైనల్గా కాంగ్రెస్ కోసం కష్టపడ్డ సైనికులకు అందరికీ మంచి రోజులు రాబోతూ ఉన్నాయా? అటు ఇన్ఛార్జ్ మార్పుతో వాళ్ళకు అలాగే యువతకు కూడా మంచి ఏమంటారు స్థానం ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి పదే చెప్తాను. ఇప్పుడు 4 ఎమ్మెల్సీలు ఖాళీ ఉన్నాయి, యువతకు అవకాశాలు ఉన్నాయంటారా? అందులో ఇప్పుడు కష్టపడేటువంటి వాళ్ళందరికీ కూడా ఫలితం ఉంటుంది అనేటటువంటిది మనం అన్ని వేదికల మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే వింటున్నాం. సో ఖచ్చితంగా కష్టపడుతున్నామా లేదా అనేది అధిష్టానం ఖచ్చితంగా గుర్తిస్తుంది అనేటటువంటి ఆశాభావం ఉంది. యువతకి అవకాశం ఇస్తుంది అనేటటువంటి నమ్మకం కూడా ఉంది. ఓకే, రేవంత్ రెడ్డిని నమ్ముతూ ఉన్నారా? ఖచ్చితంగా నమ్ముతాము. ఆయన మా నాయకుడు, ఎందుకు నమ్మము? 100% నమ్ముతాం. ఆయన అడుగుజాడలో నడుస్తాం. పార్టీ యొక్క దిశానిర్దేశాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆ నాయకుడి బాటలో నడవనికి ఆలోచన ఎందుకు? నడుస్తాం బరాబరం. అది ఏది ఏమైనా అది అవసరమైతే ప్రాణాలను బేఖాతరు చేసినా కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తాము. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నిష్క్రమించాము. ఓకేనా, థ్యాంక్ యూ.